వైసీపీ వాళ్ళు విశ్వక్సేన్ నటించిన లైలా మూవీ విడుదలకు ముందు వివాదాలు చిక్కుకుంది. ఈ సినిమాను చూడొద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు పిలుపునిచ్చారు. దీంతో విశ్వక్సేన్ రంగంలోకి దిగి పృథ్వీ మాటలకు సినిమాకి సంబంధం లేదు అని మీడియా ముందుకు వచ్చి క్షమాపణ కూడా చెప్పారు. అంతేకాదు తమ సినిమాను బైకాట్ చేయొద్దంటూ వేడుకున్నారు. తాను ఏ పార్టీకి సంబంధించిన వాడని కాదంటూ ఒకంత వేడుకోలు చేసుకున్నారు. కట్ చేస్తే ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమా పూర్తిగా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. నెగిటివ్ టాక్ వచ్చిన ఈ సినిమాని ప్రేక్షకులు చూడకుండా విశ్వక్సేన్ కి బిగ్ షాక్ ఇచ్చారు. ఒక రకంగా వైసీపీ వాళ్ళు బైకాట్ పిలుపునిచ్చినా దాన్ని చూసి ఈ సినిమాను హిట్ చేయాలని మెగా నందమూరి క్యాంప్ హీరోస్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు ఓ రకంగా వైసీపీ వాళ్ళ ప్రమేయం లేకుండానే లైలా మూవీని ప్రజలే సోదిలో లేకుండా పోయింది. సినిమా విడుదలైందా బైకాట్ చేయాలన్న వైసీపీకి వాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా విశ్వక్సేన్ సినిమాను ప్రేక్షకులే బైకాట్ చేశారు. ఒక రకంగా వైసీపీ నేతలకు పని లేకుండా ప్రజలే ఈ సినిమా తిరస్కరించారు. ఈ రకంగా విశ్వక్సేన్ వైసీపీ వాళ్లకు పని లేకుండా చేశారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా వల్గర్ అడల్ట్ కామెడీ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏ వర్గం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. మరొక వైపు విశ్వక్సేన్ లుక్ అమ్మాయికి తక్కువ హిజ్రాలకు ఎక్కువ అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. ఈ రకంగా విశ్వక్సేన్ నటనను ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా ఏకి పారేశారు. మొత్తంగా విశ్వక్సేన్ అమ్మాయి పాత్ర కోసం పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. మొత్తంగా విశ్వక్సేన్ కెరియర్ లో ₹1 కోటి లోపు షేర్ అందుకుని దాదాపు 90% నష్టాలతో ఆల్ టైమ్ డిజాస్టర్ గా నిలిచింది లైలా సినిమా.